అంటే ఇక్కడ జోలే అంటూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము చూడలేదు. ఏంటి ఈ జోలిది? మా జోళ్ళు ఏంటండి, గట్టిగా. ఇక్కడ వయసు పెట్టకండి మాట్లాడతా. ఆ, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ రెండో మామూలుగా ఉత్తగా వచ్చిన రెండోసారి నేను రావటము అయితే జోలే తీసుకుంటారు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు బాబా నన్ను కాపాడిండు. నా బాబు బయట పోవాలనుకున్నా, వెళ్ళిపోయిండు లండన్కు. నాకంత మంచిగా జరిగింది. కాకపోతే బాబా మీద విమర్శలు మంచివి కావు. నాకంత మంచి జరిగింది. జోల్లో ఏమేమి వేస్తారు? 41 డేస్ చేయాలి. సరే, మన టైం బట్టి చేసుకోవాలి. ఇక 3 పిరికిళ్ళ బియ్యము మన శక్తి కొద్దీ పెట్టుకోవాలి అందులో. సరే. మరో భక్తురాలు ఉన్నారు. మరి వారి మాటల్లో బాబా గురించి తెలుసుకుందాం. మీ లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ ఏంటి? బాబాని నమ్మడానికి మెయిన్ కారణం ఏంటి? నేను సాయిబాబా అంటే నాకు 20 ఇయర్స్ ముందు కొంచెం భక్తి ఉండేది. మరి 18 సంవత్సరాల నుండి ఇక్కడ చింతపల్లి సాయిబాబా వెలిసిన కాడ నుండి మా పిల్లలు చిన్నప్పటి నుండి ప్రతి చదువు కానివ్వండి, మ్యారేజ్లు కానివ్వండి, వాళ్ళకి పిల్లలు కానివ్వండి, ఏ కోరిక కోరినా సంతోషంగా తీర్చిండు దేవుడు సాయిబాబా. సిరిడి నుండి ఇక్కడ చింతపల్లి రావడం సాయిబాబా మా చింతపల్లి అదృష్టంగా భావిస్తున్నాం. మరి సాయిబాబాని దేవుడే కాదంటున్నారు, మీరు ఎలా నమ్ముతున్నారు? అది కాదన్న వాళ్ళు చెప్పారు కదా ఇందాక, శిలతో కొట్టిన వాళ్ళకి శిల్పానికి దెబ్బలు పడ్డట్టు ఏం కాదండి. ఆంధ్రాకు తెలంగాణకు ఈ చింతపల్లి సాయిబాబా అంటే విపరీతమైన భక్తి. బంగారు సాయిబాబాగా నిలిచిన ఈ చింతపల్లిలో మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. చింతపల్లిలో వార్షికోత్సవం కానివ్వండి, అక్షరాభ్యాసం, గాజుల పూజ, అన్నప్రసరణ, ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతాయండి. ఇక్కడ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, కానీ ఒక టికెట్ కూడా తీసుకోకుండా చేస్తారండి దర్శనానికి. ఆ భాగ్యం కలిగిందండి ప్రతి ఒక్కరికి. ఇక్కడ ధనంజయ అన్నయ్య గారికి చైర్మన్గా చాలా మంచి పనులు చేస్తుండండి. అది చింతపల్లి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏ దాంట్లో కాంప్రమైజ్ కాడు అన్నయ్య. చాలా నీట్నెస్ అండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, భక్తి కానివ్వండి, పాటల విషయంలో కానివ్వండి, చాలా బాగా చేస్తాడు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలండి. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. వారిని అడిగి వారి అనుభవాలు, అంటే బాబా ఎలాంటి మిరాకల్స్ చేశారు వారి జీవితంలో అనేది వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి, నా పేరు శోభారాణి అండి. మాది నల్గొండ అండి. నల్గొండలో కూడా సాయిబాబా గుడి ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి మేము అక్కడ చేస్తున్నాము. అక్కడ సత్యనారాయణ గారని మా అల్లుడు గారు, వాళ్ళ టీము వాళ్ళంతా అక్కడ చేస్తున్నాము. ఇక్కడికి మాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇక్కడికి రావాలని, కానీ ఎప్పుడు వీలు కాలే. పోయిన ఇయర్ నుంచి మొన్న 4th మంత్స్ నుంచి ముందు నుంచే వచ్చాము అక్కడికి. అయితే ఆ రోజు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడికి రాగానే వీళ్ళు చేసుకునే రిసీవ్నెస్, ఎక్కడికి పోయినా స్టూల్స్ కూడా ఉండవండి అసలు. పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులని కూడా స్టూల్స్ సౌకర్యము, వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అరటిపండు కానీ ఒక బాటిల్ కానీ వాళ్ళు ఇవ్వడము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ బాగా పెడతారండి. మధ్యాహ్నం ప్రసాదాలు, అన్న ప్రసాదం పెడతారు. అక్కడ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అందరి మామూలుగా ప్లేట్ ఇచ్చేస్తారు, ఏదో అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఇక్కడ అట్లా కాదండి, ఇది బాగా నచ్చిందండి నాకు. ప్లేట్ ఇచ్చి ప్లేట్లో ఆకేసి మరి అరిటాకు అందులో వేసి అక్కడ భోజనాలు వాళ్ళు వేడివేడిగా తెచ్చిపెట్టి అందరు తినేదాకా వాళ్ళని అరుచుకొని అన్ని పెట్టుకొని వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. నాకు ఇది బాగా నచ్చి నేను సెకండ్ టైం మళ్ళీ రావాలని చెప్పేసి అక్కడ నల్గొండ నుంచి ఇక్కడికి మేము వచ్చినామండి. అసలు ఇక్కడ బాబాని తలుచుకున్న తర్వాత అసలు మాకు కానివనేవి ఏమి లేవండి. అసలు ఏం జరిగింది మీ లైఫ్ లో? మా లైఫ్ లో ఏదైనా జాబ్ గురించి అయినా ఏదైనా కూడా నేను మొక్కుకొని ఇప్పుడు బాబాకి జోలే తీసుకెళ్ళాను కదా. జోలే 41 డేస్ నేను తీసానండి. ఏముంటుంది జోల్లో? ఏం మొక్కుకొని? జోలేలో అంటే నేను ఒక ఉద్యోగం గురించి సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు ఒక 3 పిడికిళ్ళ బియ్యము బాబాకి తీసి ఆయనకు దక్షిణ కూడా తీసి పెట్టేదాన్ని. అట్లా పెట్టి 41 డేస్ అయిపోయిన తర్వాత నాకు కంపల్సరీ జాబ్ వచ్చిందండి. మా అల్లుడు గారికి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ లో జాబ్ వచ్చింది. నేను ఇంకా వేరే అనుకున్నా కూడా నావన్నీ కూడా తీరిపోయినాయి. అసలు ఎంత సత్యంగల్ల తండ్రి సాయిబాబా అంటే అసలు ఆ బాబాలోనే నేను లీనమైపోయి అసలు నాకు ఏడుపు కూడా ఆగట్లేదండి. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చింతపల్లి రావాలని చాలా ఉత్సాహంతో ఉంటాం.
మా టీం వాళ్ళు కూడా మా నల్గొండ నుంచి మా ఫ్రెండ్ సర్కిల్ ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీ అండి మాది. మా కాలనీ నుంచి కూడా మేము దగ్గర ఒక 20 మందిని తీసుకొని మరి బస్సు కట్టుకొని మరీ వస్తామండి ఇక్కడికి. ఈ రోజు ఒక 10 మంది వచ్చినామండి మా ఫ్రెండ్స్ అందరు కలిసి. వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఎంత సంతృప్తి ఉందంటే ఇంకో 1 అవర్ ఇంకా సాయంత్రం దాకానే మేము ఇట్లే ఉంటామండి ఇక్కడ. మాకు అట్లా పోవాలి, ఇది వినొద్దు చెయ్యొద్దు అని మాకు అస్సలు ఉండదండి. బాబా ఎట్టి పరిస్థితుల దేవుడేనండి. నమ్మిన వారికి కోరిన వారికి వరాలు ఇచ్చే తండ్రి సాయిబాబా. అది కాదు అని ఎవరు అన్నా నేను కూడా వాళ్ళని వాదించడానికి నేను అర్హురాలని అనుకుంటా. నేను ఖచ్చితంగా వాదిస్తా. నా బాబానే ఆయన. మరి హిందూ దేవుడు కాదంటున్నారు కదా, వాళ్ళు అన్నంత మాత్రం ఏం జరగదండి. గాలి మాటలు మస్తు మాట్లాడతారు, ఎన్నో నరం లేని నాలిక అది ఎన్ని రకాలైనా యూజ్ చేసుకుంటారు. మనం నమ్ముకున్న దేవుడు మన సాయిబాబా. ప్రతి ఒక్కరికి కూడా బాబా తీర్చే కోరికలు చాలా ఉన్నాయి. మన బాబా అంటే బాబానే, అంతే. ఎవ్వరు ఏం చెప్పినా కూడా నేను వాళ్ళని ఖండిస్తానండి. ఇది నాది ఏంటంటే నేను కొంచెం పవర్ఫుల్ గానే మెయింటైన్ చేస్తాను. నేను అక్కడిక్కడ మామూలు ఏముండను కాబట్టి ఎక్కడ ఎవరు ఏమన్నా నేను వాళ్ళని వాదిస్తానండి. నేను తప్పకుండా వాదిస్తున్నా కూడా నేను అట్లాంటివి కూడా యాక్సెప్ట్ చేయను. నేను అట్లాంటివి కూడా నేను దగ్గరికి రానివ్వను. నాతో ఎవరు మాట్లాడినా కూడా నేను తప్పు మాట్లాడితే నేను సహించానండి. వాటి గురించి నేను ఒప్పే మాట్లాడతాను. బాబా అంటే బాబానే కాదు, ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మన బాబా మనం వెన్నంటే ఉంటాడు, మనని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు, మనని ప్రపంచాన్ని ఆయన ఏలుతూనే ఉంటాడు. మన మనసులో బాబా తప్పక ఉంటాడండి. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి స్వామివారిని నమ్ముతున్నారు, వారి లైఫ్ లో జరిగిన అద్భుతాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. అంటే ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. ఎప్పటి నుంచి నమ్ముతున్నారు బాబాని? ఇవి గుడి ప్రతిష్ట అయినప్పటి నుండి వస్తున్నాము. ఈ గుడికి వస్తే ఏదో తెలియని ఆనందం, మన కోరికలు తీర్చే దేవుడిగా చాలా అనుభవించాం మేము. ఇక్కడ టీం కూడా చాలా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మాకు రీసెంట్గా ఒక ఇక్కడ సర్వీస్ ఎట్లా ఉంటుందంటే 108 కొబ్బరికాయలు కొడదామని కార్ నుంచి సంచి తీస్తున్నాం మేడం. వచ్చి ఆటోమేటిక్గా వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు రిక్షాలు తీసుకొని మాకు చెప్పకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టి సర్వీస్ చేశారు. మాకు చాలా 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 సంతోషం. ఇలాంటి సర్వీస్ ఎక్కడ చూడలేదు మేము. అసలు ఎక్కడో మేము కార్ ఆపి బస్తా తీస్తుంటేనే ఒక అతను వచ్చి ట్రాలీలో తీసుకుపోయి కొబ్బరికాయలు కొట్టి దగ్గర ఉంచి మళ్ళీ మేము కొబ్బరికాయలు కొడుతుంటే కూడా 108 కొబ్బరికాయలు కొడుతుంటే కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు. కొబ్బరికాయలు కొడుతుంటే ఒక కొబ్బరికాయ ఖరాబ్ అవుతుంటుంది, అక్కడ పడుతుంటుంది కదా, అక్కడ 2-3 ఉండి సర్వీస్ చేశారు. మాకు చాలా అనుభవం, చాలా మంచి అనుభవం. అంటే మీ జీవితంలో అవ్వదు అనుకున్న పని అయ్యింది బాబా దయ వల్ల అనే పని ఏమైందో చెప్పాలి భక్తులు. మా బాబుకు అసలు అంచెలంచెలుగా జాబు పెరుగుతుంది. బాబా కోరికను కూడా నేను పెద్దగా కోరుకోను మేడం. ఇంతమంది ముందు చెప్తున్నా, నాకు ఏ కోరిక తీరినా ఒక 10 కొబ్బరికాయల డబ్బులు వేస్తాను మొక్కుకుంటా. నాకు కంపల్సరీ తిరుగుతుంది మేడం. వేరే విషయాలు, వేరే వాళ్ళ కోరిక, వాళ్ళ సంక్షేమము, వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే కూడా నేను అదే కోరుకుంటాను. అసలు బాబాని ఎందుకు నమ్మాలి అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటుంటేనే మేడం, శిలను కొడితేనే కదా విగ్రహం అయ్యేది. అలాంటి వాళ్ళు విమర్శలు ఎక్కువ కొద్ది సాయిబాబా భక్తులు చాలా అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు అయితేనే ఉంటారు మేడం, ఎక్కడెక్కడి నుంచి కూడా ఉంటుంటారు. కానీ వాళ్ళందరికీ మనం చేసే కార్యక్రమాలు మన మంచి కార్యక్రమాలు. కానీ ఈ గుడి టీం అందరికీ, ధనంజయ గారు, వాళ్ళ టీము, అయ్యవార్లు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ధనంజయ గారు కర్త కర్మ క్రియగా ఉండి చాలా చాలా బాగా చేస్తారు మేడం. అసలు ధనంజయ గారంటే అసలు సింగర్ గా ఉన్నారని కూడా మాకు ఈ మధ్య తెలుస్తుంది. చాలా సింగర్ లాగా వాడుతున్నారు. చాలా సంతోషం. చిన్ని అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు అందరికి ఉండాలి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ థ్యాంక్స్.